ఏది అదే నేను అంటున్నా, ప్రజలు గెలవాలి, కరెక్టే. ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశంలో, అంటే చంద్రబాబు ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా. అది చేయకుండా ఊరికే ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకొని, కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకొని, నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని, నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనము అది బాధ్యతగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా. ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు. తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ. కాబట్టి ప్రపంచం బాధ్యత, ఈ రాష్ట్రం బాధ్యత తను తీసుకురావడం అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు. జనం ఆ ఆలోచనతో లేరు. వాళ్ళకి స్పష్టత ఉంది. లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీది చెప్పు బాబు అని అంటే ఆయన చెప్పలేకున్నారు. ఏది ఏదండి అది నాకు నవ్వు వచ్చింది. నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా, ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తోడు ఇంకొకరు ఆయన కానీ ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు. మాకు కావాల్సిన పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చిన. దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి గురించి నేను పోతే అది గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అది అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంతా కూడా ఉంది. ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు. ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి. రకరకాల గుంటనక్కలు, తోడేళ్ళు, ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అన్నట్ల స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అనేది కరెక్టు. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవారు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పేది మేము అందగాళ్ళమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యేది అది. కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా?